ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, కార్తీక దీపం పెట్టేటప్పుడు చదివే మంత్రం ఇవన్నీ మన ఛానల్లో లభ్యమవుతాయి. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 12వ అధ్యాయమైన సాలగ్రామ మహిమ గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమును కార్తీక ద్వాదశి వ్రతమని గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుము. వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని వైష్ణవాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలమగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున గాని ఏకాదశి రోజున గాని ద్వాదశి రోజున గాని పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి వైష్ణవాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి బ్రాహ్మణునకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఈ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అంటే ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములను పొందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునేయి పోసి దీపముంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవాడు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనో చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరింతునా అని తలంపుతో కుత్సిక బుద్ధి కలిగి కాలము గడుపుచుండెడివాడు. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీ కప్పు ఇచ్చాడు. మరికొంత కాలానికి తన సొమ్ము తనకిమ్మని ఆ విప్రుని అడిగాడు. అయ్యా, తమకీయవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకి కోమటి మండిపడి, అట్లా వీల్లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలను, లేనియడలా నీ కంఠమును నరికివేయదును అని చెప్పాడు. ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకు కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాతకం గనక అప్పటి నుండికి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవరించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపమున బడవేసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇట్లుండగా కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదుల వారు
యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచింది, అందుకే వచ్చాను అన్నారు. ఆ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చౌరుడైనా, పతివ్రతి అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవీ సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పాను. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుతున్నది. దీనివలన ఆకలి గొన్నవాని ఆకలి తీరునా, దాహం గొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలయును? నేను ఈ సాలగ్రామం దానము ఎందుకు చేయాలి అని నిష్కర్షగా పలికాడు. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపనెంచితి. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడయుండియు దాన సామర్థ్యము కలివాడిండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచే తన మరణాంతరమున 7 జన్మలయందు పులియై పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నదనమందే ఆమెకు ఆ కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల్య వైధవ్యమునకు కారణమైన పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును దారబోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమునకేగిరి. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాని ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలిపెను. ఇంతటితో 12వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.